మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చ అంటే ఇటీవల హైదరాబాద్లో అతని పైన దాడి జరిగిన విషయాన్ని అతను అదేవిధంగా ఆయన అక్క సుజాత కూడా చెప్తున్నారు. అంటే ఒక టీం అక్కడికి తీసుకొని వెళ్ళి షూటింగ్ పేరుతో ఎక్కువ మోతాదులో మద్యం తాకిపించి అతని పైన దాడి చేసినట్టు, విచక్షణారహితంగా కొట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ అక్క కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత గారు, మా నమస్తే మా అసలు కిరణ్ కుమార్ గారి మెంటల్ స్టేటస్ కొద్దిగా అంటే మొదటి నుంచి ఆయనకి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో వీడియోలు చేస్తున్నారు. 6 నెలలుగా మీరు హైదరాబాద్కి వెళ్తున్నట్టు తెలుస్తుంది. మొన్న 14వ తారీఖు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎవరు పిలిచారు, ఎందుకు వెళ్ళారమ్మా? మొన్నే సత్య పిలిచింది సార్. వైజాగ్ సత్యనా? పెద్ద బాస్ అనేసి అంటే బిగ్ బాస్ లాగా పెద్ద బాస్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు సార్. ఓకే. ఇప్పుడు అతనే ఒక 10-15 మందిని సెలబ్రిటీని తోడుకు ఒక టీం లాగా అందరూ అతను పిలిచి అతనే డబ్బులు అవన్నీ చేపిస్తున్నాము. 5 రోజులు షూటింగ్ ఉంది, మీకు 20,000 ఇస్తున్నాను, 5,000 ఛార్జీలు పెట్టుకోండి, ఇది అడ్వాన్స్ మాత్రం ఇస్తున్నాను, మీరు 5 రోజులు షూటింగ్ తర్వాత మిగతా అమౌంట్ ఇస్తాము, మీరు 14వ తారీఖు రావాలా అని చెప్పి ఫోన్ చేసి చేశారు. 14వ తారీఖు ఎప్పుడు వెళ్ళారమ్మా? 13వ తారీఖు ఏం సార్. ఓకే. 14వ తారీఖు మేము ఎక్కినాం. 15వ తారీఖున అక్కడ దిగినాం సార్ హైదరాబాద్. దిగిన తర్వాత ఆమె మాకు క్యాబ్ బుక్ చేసి అతను వైజాగ్ సత్య. ఓకే. అక్కడ దిగిన తర్వాత అక్కడ కిలోమీటర్ 10-11 గంటల బయలుదేరేసి అక్కడ నుంచి హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నేను దిగింది అమీర్పేట సార్. ఓకే. అమీర్పేట నుంచి సత్య రూమ్కి తీసుకెళ్ళాడు. అంటే 7:30 అతని రూమ్కి వెళ్ళిపోయాను. అంత 9-10 బయలుదేరాను సార్. ఆ ఫామ్ హౌస్ దగ్గరికి దొడుకు. హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉందమ్మా అది? చాలా దూరం సార్. తీసుకెళ్ళారు ఫామ్ హౌస్కి సిటీకి కూడా దూరం. అంటే ఆ ఫామ్ హౌస్ అంత దూరం మాకు తెలుసు సార్. అంటే ఆ ఏరియాలో మాకు తెలియదు కదా. అతను క్యాబ్లో తొడుకోపోయినాడు. ఓకే. ఆడ 5 రోజులు షూటింగ్ అని మాకు అన్నీ ఇక్కడ చెప్పినాడు. బట్టలు గిట్టలు పెట్టుకోమన్నాడు. ఇక్కడికి పోయినాం. ఆడకి పోయిన తర్వాత ఆడకు పోయే కొందికి 2:30 అట్ట అయిపోయింది సార్ టైం. మధ్యాహ్నం అయిపోయింది. ఆ టైంకి మేము అక్కడ దిగినాము. ఈ రోజు నుంచి షూటింగ్ అన్నాడు సార్. 15వ తారీఖు నుంచి 5 రోజులు షూటింగ్ అంటే లెక్కేసుకోక ఆ రోజు కూడా షూటింగ్ చేయనాడు సార్. ఓకే. మీరు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుంచి షూటింగ్ చేయనాడు సార్. ఆ రోజు తాగిపించినాడు. ఆ రోజు షూటింగ్ గడి చేసినాడు. నైట్ వచ్చి మేము 11-10:30 లోపల కొనుక్కున్నాం సార్. కొనుక్కొని నేను నిద్ర పూసినాను. కిరణ్ కొనుక్కోండిపోయినాడు సార్. ఆ రోజు రాత్రి 14వ తారీఖు రాత్రి. 14వ తారీఖు రాత్రి అంటే నిద్రపోయి నేను కన్ను మూసాను సార్. నాకు టక్కుమని 4 గంటలకి మెలకం వచ్చింది సార్. అంటే రూమ్ లో మీరు కిరణ్ మాత్రమే పడుకున్నారు? ఫస్ట్ రోజు మాత్రము వేరే రూమ్ ఇవ్వలేదు సార్ మాకు. ఆ పిల్లోళ్ళంతా ఉండారు. ఓకే. అంటే నేను మాత్రం లేస్తే లేడు. లేక చూసే కొందికి 2వ రోజు మాకు రూమ్ సపరేట్ ఇచ్చాను. అంటే ఆ రోజు రాత్రి పడుకున్నారు కదమ్మా, తెల్లారు 4 గంటలకి మీరు చూసే కాడికి లేదా కిరణ్? లేడు. ఎర్లీ మార్నింగ్ లేడు. అప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది సార్. టైం చూసినాను. చూస్తే 4 అయ్యింది. అంతే ఫామ్ హౌస్ అంతా ఎక్కితే లేడు. అవుట్ సైడ్ కెమెరాలో కిరణ్ వీడియో చేస్తున్నాడు. సరే నాకు వాళ్ళకి కొంచెం దూరం సార్. అంటే ఒక 20 అడుగుల దూరంలో కిరణ్ ఉన్నాడు, నేను అవతల ఉన్నాను. అతను పక్కన అతను చూసినాడు నన్ను. వాళ్ళ అక్కగారు వచ్చినారు అని అతను వాళ్ళకి చెప్తున్నాడు. అప్పటికి ఫైనల్ అయిపోయింది సార్. వీడియో చెప్తున్నాడు. చిన్న బాసు పెద్ద బాసు ఏది చెప్పి లాస్ట్ ఫైనల్లో డెసిషన్ ఇస్తున్నాడు వాళ్ళకి. అప్పటికి ఒక చేతిలో మందు, ఒక చేతిలో గ్లాసులో మందు. అక్కడ లైటింగ్ ఫోక్స్కి హెవీ లైటింగ్ ఫోక్స్ అక్కడ క్లారిటీ కనిపిస్తుంది అనమాట కిరణ్ దగ్గర ఏముంది అనేది. ఈ కెమెరాలు వీళ్ళు అందరూ కలిసి ఒక 5 మంది ఉన్నారు అక్కడ కెమెరా పెట్టుకొని. ఇద్దరు మనుషులు మాట్లాడిస్తున్నారు. ఒక కెమెరా ఉన్నారు, ఇంకొకరు వచ్చి సెల్ ఫోన్ పట్టుకొని ఉన్నాడు. 2 చేతులలో పెట్టేస్తున్నాడు. నేను చూసి నన్ను చూసే కొందికి చెప్పేసినాడు ఫైనల్ది తోడుకొని వెళ్ళిపోయింది సార్. రూమ్ లేకపోయినా
రూమ్ లేకపోయిన తర్వాత అప్పుడు ఎంత 5 అయి ఉంటుంది ఉదయం? అప్పుడు 5 అయింది సార్. 5 గంటలకి లోపలికి తోడుకుపోయి ఇంకా పండు పెడదాం అనేసి పోయినాను సార్. పోయే కొందికి బాలు అన్న పక్క రూమ్లోనే ఉన్నారు. ఓకే, ఉప్పుల బాలు ఆడికొచ్చిన టీం అంతా ఆ రూమ్ లో ఉండారు సార్. ఓకే, ఆ రూమ్ లోకి మిమ్మల్ని తీసుకెళ్లారు? నన్ను తీసుకోబాలా సార్. కిరణ్ నేను తోడుకుపోయినాను. తక్కువని నా రూమ్ లోకి రావాల్సింది వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయినాడు సార్. ఓకే, అంటే తెలియ ఈ రూమ్ ఆ రూమ్. అప్పుడు బాలుని చూసినాడు సార్. బాలుతో మాట్లాడుతూ ఉంటే అతను పక్కన ఉన్న అతను వచ్చి కొట్టినాడు. ఎవరు కొట్టారు? విజ్జు అనే అతను. విజ్జు అనే అతను కొట్టాడు సార్. కొట్టే కొనికి నేను అరిసినాను సార్. ఆపలేదు సార్. అంటే చాలా తిట్టినాడు సార్. తిట్టి మళ్ళీ ఒక దెబ్బ కొట్టినాడు. కింద పడిపోయినాడు సార్ కిరణ్. మళ్ళీ ఒక దెబ్బ కొట్టినాడు సార్. మళ్ళీ పడిపోయాడు. అంటే చంపలో పట్టే కొట్టినాడు సార్. అంటే ఆ మైకంలో ఆ పచ్చి మందు ఏం చేస్తున్నాడో ఆ సమయంలో తెలియదు సార్. నేను మాత్రం ప్రాధాన్యం సార్. ఇది వాస్తు. నేను కాళ్ళు పట్టుకి నేను దండం పట్టి నేను వదిలేయండి అని. నాకు కావాలంటే నన్ను కొట్టమనగడు అన్నాను. తనను వదిలేయండి అని చాలా ప్రాధాన్యపడ్డాడు సార్. కానీ కనీసం ఆడ కనీసం అభిమానం అంటూ లేదు సార్. ఇతని మీద ఎవరు రాలేదు సార్. అక్కడ చుట్టూరు మాకు 10-15 మంది ఉన్నారు. ఎవరు రాలేదు సార్. కానీ ఉప్పుల బాలు మాత్రం వచ్చినాడు సార్. అడ్డుకున్నాడు. వద్దు చేయొద్దండి అక్క గుమ్మనే ఉండు వాదార్చినాడు సార్ నన్ను. నేను ఆ టెన్షన్లో ఫోన్ అక్కడ పెట్టేసి నేను చాలా దూరం ఫామ్ హౌస్ కట్టి వచ్చినాను. మీరు బయట వచ్చేసారా? బయట వచ్చినాను సార్. నేను అప్పుడు వచ్చినాను. వచ్చి ఆ రూమ్లో ఆడ పెట్టినాను సార్. ఆడ పెట్టుకున్నాను. నేను భయపడే ఉంటే కొట్టేస్తారు అనేసి నేను భయపడడానికి వచ్చినాను సార్. ఆడ వాచ్మెన్ రూమ్ లో పండు పెట్టినాను. అతనికి అప్పుడు అంత తినిపించినాను. వాళ్ళు అన్నం పెట్టారు సార్. అంత పెట్టి తినిపించి అంటే అంత తెల్లవారుజామున పండు పెట్టి ఆకలి అన్నాడు సార్. అప్పుడు ఆకలి కొనుక్కోమంటే ఆకలి అంత అన్నం పెడితే తింటానంటే వాళ్ళకడే పెట్టించి అక్కడే పండు పెట్టినాను సార్. మళ్ళా 6-6:30 పైన నేను ఫామ్ హౌస్ లేకపోయినాను సార్. బట్టలు పెట్టి లేకపోయి ఫోన్ ఎత్తుకొని వద్దాము అనేసి వస్తే వాళ్ళు రాని సార్ నన్ను. అప్పుడు సత్య అన్నాడు సార్ నాతో, నువ్వు పోతే ఎట్టక్క వాళ్ళు 3 లక్షలు రెగ్యులేషన్ దింది, మీరు వస్తారని కట్టినాము. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నన్ను కట్టమంటున్నారు డబ్బులు. నేను ఆడ తెచ్చి కట్టేది ఉండి షూటింగ్ చేయాలి కదక్క అన్నాడే తప్ప మర్చాన్ని కొట్టినప్పుడు కానీ ఎందుకు కొడుతున్నారని కానీ ఫోన్ అడిగితే ఫోన్ లేదనేసినారు సార్ ఆడ మాకు. మళ్ళీ ఏం చేసినారంటే మీరు ఉండాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే, ఒప్పుకునేది లేదు, పోయేదానికి లేదు, మేమేం ఇవ్వాలా అనేసి ఎట్లంటే అట్లా మాట్లాడినారు సార్. అంటే మేము డబ్బులు ఇంత పెట్టాము, మీరు వెళ్ళేటట్టుగా ఉంటే డబ్బులు కట్టేసి వెళ్ళండి అని. అంటే మీరు ఆ డబ్బుల కోసం మమ్మల్ని చంపైనా చంపేస్తారా అంటే మమ్మల్ని చంపి సవాళ్ళ మీద దండ వేసుకొని తీసుకుంటారా సార్ అని అనుకోడు అడిగినాను సార్. నువ్వు అలా మాట్లాడకూడదమ్మా అని మళ్ళీ దాన్ని రిపీట్ చేసేవాళ్ళు సార్. షోని కాదమ్మా, విజయ్ అనే వ్యక్తి మచ్చాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆ వ్యక్తి కూడా తాగున్నాడు అప్పుడు? తాగున్నాడు సార్. విజయ్ అనే వ్యక్తి కూడా? విజయ్ అనే వ్యక్తికి అసలు లేదు సార్, మాటలు లేదు. నేను తొడుకుపోయింది సార్ రూమ్ లోకి. నా వెనకాలే కెమెరా పట్టుకొని వాళ్ళు వచ్చినారు సార్. నేను లోపలికి తొడుకుపోయినాక కెమెరా పట్టుకొని వచ్చి ఆ రూమ్ లోకి కావాల్సినాడు ఈ రూమ్ లోకి వచ్చినాడు సార్. బాలుతో మాట్లాడినాడు సార్. బాలుతో మాట్లాడుతుంటే అతనే రియాక్ట్ అయ్యి అతనే కొట్టినాడు సార్. కానీ నేను ప్రాధాయపడినాను సార్. దండం పెట్టి నేను అడుక్కున్నాను అందరినీ, కానీ వాళ్ళు ఇదనలేదు, వినలేదు. తర్వాత ఆ రోజు అయిపోయింది, మీరు బయటకు వచ్చేయాలని చూసారా? అవును సార్. ఈ 3 రోజులలో 4 రోజులు షూటింగ్ అయితే నేను 3 రోజులు బ్యాగ్ పట్టుకుని వచ్చాను సార్. నేను రావడం వాళ్ళు నెలేసేయడం, నేను రావడం వాళ్ళు నెలేసేయడం సార్. మమ్మల్ని బ్యాగులు బయట తానిచ్చేది. అంటే కిరణ్ గారు కూడా తీసుకొని వచ్చేయాలనుకున్నారా ఇంకొద్దనుకొని? ఓకే, కానీ వాళ్ళు వదలలేదు. కనీసం నా పిల్లలతో కూడా నేను మాట్లాడలేదు సార్. ఫోన్ అడిగితే కానీ ఇవ్వలేదు సార్. నాకు నా పిల్లల మీద గుర్తుకొచ్చి కిరణ్ బిడ్డ టార్చర్ చూసి అక్కడ పట్టుకోలేకపోయేదాన్ని. అంటే మీరు డబ్బులు తీసుకున్నారు అనే ఒక పాయింటే ఆడ ఇదన్నారే తప్ప ఆరోగ్యంగా కానీ మేము ఎందుకు వచ్చినామో మాకు ఇంత చేస్తారని మాకు తెలియదు సార్.
మామూలుగా అతనే దగ్గరుండి వీడియోలు చేపించేవాడు సార్ మమ్మల్ని. సత్య ఎక్కడ పోయినా మచ్చ కూడానే ఉంటాడు, మమ్మల్ని కూడానే ఉంటాడు. నాకు తెలియదన్నా వాళ్ళు ఎవరో యూట్యూబర్స్ అన్న. నేను ఎట్లా పోయేదంటే నేను కదక్క మాట్లాడాను, నేనే వస్తాను, నేనే తెప్పిస్తాను, మమ్మల్ని దగ్గరుండి బస్ ఎక్కించి అంతవరకు దాకా ఉండి ప్రతి యూట్యూబర్ కూడా అతను ఉంటాడు సార్. ఎన్నో వీడియోలు చేసేది కూడా అతనే మాట్లాడతాడు సార్. అంటే అతను ఎట్లా ఒక రేట్ మాట్లాడతాడా? ఏం మాట్లాడుకుంటాడో తెలుసు సార్. మాకు డబ్బులు కూడా వాళ్ళు డైరెక్టర్ గా కూడా మాకు వేయించాడు సార్. ఫస్ట్ ఇతను వేయించుకున్న తర్వాత ఇతని నుంచి మాకు వస్తుంది సార్. సరే మా మీరు ఆ రోజు కిరణ్ గారిని కొట్టారు, మిమ్మల్ని కూడా కొట్టారని చెప్పారు. కొట్టారు సార్ ఆ రోజు మార్నింగ్ మీరు అడ్డుపోయిందని మిమ్మల్ని కూడా కొట్టారు. ఓకే, కొట్టారు. మీరు బయటికి ఇంకా వచ్చేయాలని చెప్పేసి అని ప్రయత్నించారు, కానీ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళారంటున్నారు. మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 4 రోజులు ఉన్నాం సార్. మళ్ళీ 4 రోజులు షూటింగ్ చేశారా లేదంటే ఏం చేశారు? షూటింగ్ చేసినారు సార్. 4 రోజులు పెట్టుకొని షూటింగ్ చేశారు. ఈ మధ్యలో ఒక మైక్ ఒకటి పెడితే ఆ కొట్లాడడంలో ఎవరి చేతిలో నుంచి పడిపోయిందో మైక్, కిరణ్ కి పెట్టిన మైక్ వేసేస్తే ఆ డబ్బులంతా మేము పట్టేసుకున్నాము, నీకు ఏమన్నారు. ఓకే, ఆ మైక్ పెట్టుకున్నానికి మచ్చా పైన వాళ్ళు కొట్టిన దానికి కోపంతో దాన్ని కింద విసిరేస్తే ఆ డబ్బులు మేము ఇవ్వమని చెప్పేసి అని, అంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వమని చెప్పేసి అని చెప్పారు. మళ్ళా 3 రోజులు అక్కడే ఉన్నారు. మళ్ళీ ఎట్ట వచ్చేసారమ్మా బయట? అంటే మీ ఫోన్ కూడా లేదా? అంటే మీ కూతురు కానీ లేదంటే మీ అల్లుడు వాడు కూడా ఫోన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చేసినారు సార్, నా దగ్గర ఫోన్ లేదు సార్, సత్యాకే చేసినారు. అంటే మా పిల్లలు ఎన్నిసార్లు చేసినారు నాకు తెలీదు. ఫైనల్లో మా పాప నన్ను గుర్తుపట్టింది సార్. అంటే నా వాయిస్ చాలా డౌన్ లో అయిపోయింది, మాట వాయిస్ తగ్గిపోయింది. అప్పుడు మా పాప కనిపెట్టేసింది సార్. అంటే సత్యాకి చేసినప్పుడు సత్యాకి చేస్తే అమ్మకాడి అన్న మేము మాట్లాడాలి, అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాడు, నువ్వు ఫోన్ తీసి లేదా అని అంటే ఇస్తారు అని చెప్పినాడు సార్ మా పిల్లలకి. ఇప్పుడు వీళ్ళు 4 సార్లు చేస్తే ఒక్కసారి ఇస్తాడు సార్ నాకు. మా పిల్లలకి వచ్చి నేను టిఫిన్కి పోయినాను, నేను ఫామ్ హౌస్ లో లేను, నేను బయట ఉన్నాను, మీ అమ్మకి దగ్గర ఉంది, నేను ఒక దగ్గర ఉన్నాను అని చెప్పేవాడండి సార్ పిల్లలకి. ఆ విషయం నాకు తెలియదు సార్. ఒక్కసారి మాత్రం తెచ్చిచ్చేవాడు సార్ రోజులో, ఒక్కసారి తెచ్చిస్తే అప్పుడు మా పాప కనిపెట్టేసింది సార్. అంటే 3వ రోజు కనిపెట్టేసింది, మా అమ్మ వాయిస్ ఇదిగా ఉంది, మా అమ్మకి ఇది ప్రాబ్లం అన్న. మీకు కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనేసి అన్నారమ్మా, ఆ టైంలో ఏమొచ్చింది? అక్కడ ఉన్నప్పుడేనా వచ్చింది సార్ నాకు ఆ కండిషన్లు అన్నీ అప్పుడే తెలిసిపోతే వాళ్ళు చిల్లుని అయిపోవడం, మాట తడబడిపోవడం, అదిలాగా అయిపోతుంది సార్. మీ హెల్త్ రిపోర్ట్ ఇది? అంటే మీకు పెయిన్ వస్తుందని చెప్పినా వాళ్ళు వదలలేదా? వదలలేదు సార్. నేను ఇవి కూడా వాట్సాప్ చేస్తాను మా పిల్లలకి చెప్పన్నా, మమ్మల్ని వదిలేయండి అని కూడా బతుకుని అడుగున్నాను సార్, అయినా పట్టించుకోలేదు. మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుందన్న, హార్ట్ స్ట్రోక్ వస్తుందన్న వాళ్ళు వదలలేదు. మేము డబ్బులు పెట్టాము, మీరు చేయాల్సిందే అన్నారు సార్. మొత్తం షూటింగ్ అయిన తర్వాత పంపించారు. 4 రోజులు ఉన్నా సార్. 5వ రోజు కూడా ఇంకా ఒక రోజు ఉన్నదంటే నేను చచ్చిపోతానని చెప్పిన సార్. ఇంకొక రోజు ఉంటే నా వల్ల కాదన్నా, మీరు కావాలంటే మా అచ్చని మీరు పెట్టుకునేయండి, నేను వెళ్ళిపోతానని నేనే వాళ్ళు బయలుదేరి బ్యాగులు ఎత్తుకొని వచ్చాను సార్. వచ్చేసిన తర్వాత మచ్చ ఒక స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తే ఆ తడి బట్టలతో పరిగెత్తా వచ్చేయినాడు సార్ నా వెనక. అక్కడి నుంచి వాళ్ళని తప్పించుకొని వచ్చేయినాడు. నేను అతనికి నాకు ఒక 10 నిమిషాలు డిఫరెన్స్ సార్ పరిగెత్తడం. మీ లగేజ్ అంతా నేనే పట్టుకొని వచ్చేసారు. మీ ఫోన్ మాత్రం ఇవ్వలేదు? ఫోన్ ఇవ్వలేదు సార్. అంటే వాళ్ళ కూతురు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా మీరు ఫోన్ చేశారా అప్పుడు? 4 రోజులు తీసుకెళ్లారు కదా, ఫోన్ చేశారా వీళ్ళకి? ఎన్నిసార్లు చేశారు? 2 days సార్. 2వ రోజు తెలిసింది ఫోన్ పోయిందని. అంటే అన్నకే కాల్ చేయను, ఎంతసేపు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తాను. మాకు మాట్లాడాలనిపించి సత్య అన్నకి చేస్తే, అమ్మ మేము బయట ఉన్నాను, ఈ మరి మీ అమ్మది ఫోన్ పోయింది, నేను దగ్గరికి పోయినాక నీకు ఫోన్ చేపిస్తాను అన్నాడు సార్.
మళ్ళీ ఒక రోజు ఫోన్ చేసి ఇచ్చినారు. ఏమ్మా ఫోన్ ఎక్కడ పోయింది, ఎక్కడ పెట్టినావు, ఎట్టదారిపోయిందంటే వాళ్ళ దగ్గర చెప్పలేని పరిస్థితి సార్. ఇటు జరిగింది, ఇష్యూ అయిందని అన్న కానీ మాకు చెప్పలేదు. 4 దినాలైనా మీ అమ్మ హెల్త్ కండిషన్ బాగాలేదని మాకు చెప్పలేదు. ఈ మారి కానీ అమ్మ అనింది, అమ్మ బయట పెట్టినాను, మర్చిపోయి వచ్చేసాను, ఎవరో ఎత్తుకున్నారో చేతిలో పెట్టుకున్నారు, నాకు ఇలేదమ్మా అని అనింది. 3 days నుంచి చేస్తానే ఉన్నాను సార్. అంటే అప్పుడు చెప్పలేదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి? అంటే వాళ్ళు ముందర చెప్పలేని పరిస్థితి. వాళ్ళు పక్క నుండి మాట్లాడించారు. అవును సార్. అంటే అతని ఫోన్ కదా, మాది పర్సనల్ ఫోన్ అయితే మాకు అన్ని చెప్పేది. ఓకే. చెప్పకూడదని వీళ్ళు ఫోన్ ఎత్తి పెట్టారు. ఫోన్ ఎత్తి బలవంతంగా వాళ్ళ దగ్గర పెట్టుకొని అట్లా మీ దగ్గర మాట్లాడి మాకు ఎంతసేపు అయినా అన్న బయట ఉన్నాను, టీకి వచ్చినాను, టిఫిన్కి వచ్చినాను, పోయి నాకు చేసిస్తానమ్మా. మేము 4 మార్లు చేస్తే 5వసారి రెస్పాన్స్ అవుతారు సార్ అన్న. ఇక హెల్త్ బాగాలేదు కదా, గొడవ అయింది, ఇష్యూ అయింది చెప్పలేదు. హెల్త్ బాగాలేదు. మీకు ఇక్కడికి వచ్చే వారికి కూడా తెలియదా వాళ్ళకి ఇట్లా జరిగింది? ఈ గొడవ టాపిక్కే మాకు తెలియదు, అన్న చెప్పలేదు మాకు, ఇంట్లో కూడా తెలియజేయలేదు. ఈ మరి హార్ట్ పేషెంట్. మళ్ళీ నేను మధ్యాహ్నం ఫోన్ చేశాను సార్, నాకు కళ వచ్చింది, మాట్లాడాలి అమ్మతో, 3 రోజులు అవుతుంది అనేసి చేస్తే అమ్మ టీకి వచ్చినాను, పోయి నాకు ఫోన్ చేస్తాను అన్నాడు సార్. చేయలేదు. తిరిగి ఎంతసేపు అయినా చేయలేదని, రిప్లై ఇవ్వలేదని మళ్ళీ మేమే తిరిగి చేసాం. ఎత్తినాడు అన్న, అంటే ఉప్పుల పాలు అన్న ఫోన్ చేసాము. ఈ అన్న ఎత్తలేదు కదా, 5వసారి ఈ అన్నకి ఫోన్ చేసాం, బాలు అన్నకి. బాలు అన్న ఫోన్ ఇచ్చినాడు. అమ్మ అప్పటికి డల్ అయిపోయింది, అది చాలా డల్ అయిపోయింది. అది వాయిస్ గుర్తుపట్టిన. ఏమ్మా ఏమైంది అంటే, నాకు ఇల్లు బాగాలేదు నాయన, నా వల్ల కాలేదు అని అనింది సార్. అప్పుడు బాలు అన్న ఫోను సత్య అన్న కాడ ఇప్పించి అన్నకు చెప్పినాను సార్, మా అమ్మ హెల్త్ ఇష్యూ, హార్ట్ పేషెంట్, చాలా రోజులు పెట్టుకోవద్దండి, మీరు వెంటనే మా దగ్గరికి పంపించేయండి, బస్సు అయినా నైట్ టికెట్ అని చెప్పినాం సార్. మళ్ళీ ఇక మా ఇంట్లో ఆయన ఫోన్ చేసినాడు, వీళ్ళు పంపించారో ఇంక చాలా డల్ అయింది కదా, ఒకసారి మా హస్బెండ్ నుంచి ఫోన్ చేయించాను, ఎక్కించండి బస్సు టికెట్లు ఏమని మాట్లాడితే అప్పటికి కానీ చెప్పలేదు సార్. అప్పటికి మేము ఆయన చాలా ర్యాష్గా మాట్లాడేది మీతో కూడా, మా హస్బెండ్తో మాట్లాడి ఫోన్లో అని అతను 100కి డైల్ చేసి వచ్చినారు కదా, రెస్పాన్సిబిలిటీ మీది కదా, అంత గొడవలో ఒక్కసారి అన్న అడ్డుకోవాలి కదా సార్. ఆ ప్రయత్నం చేయలేదు, పక్కన ఉండిపోయాడు. అంటే మా ఆయన వాళ్ళు ఏందే పక్కన మన తోడుకొచ్చిన మనిషి ఉంటారు కదా, అందువల్ల ఆయన రియాక్ట్ అయ్యి 100కి డైల్ చేసినాడు. వెంటనే డైల్ చేస్తే మీరు వాపస్ తీసుకోండి అని కానీ వచ్చినాడు. వీళ్ళు ఇంకా క్షేమంగా మన దగ్గర చేరాలని మేము కొంచెం తగ్గి మాట్లాడి వాళ్ళు రప్పించినాం సార్. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం వల్లే వాళ్ళు మిమ్మల్ని వదిలేరు సార్, పంపించినారు ఇంటికి. అంటే తలవారితో వచ్చినారు, నైట్ ఎక్కిచ్చినారు. మా సుజాత గారు, ఒక్కటి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, మచ్చాకి కొంత హెల్త్ ఇష్యూస్ ఉంది, ఎందుకు అంటే తిరుపతిలో ఉండి ప్రశాంతంగా ఇక్కడ ఏదో చేసుకుంటా ఉన్నారు, హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇంత ఇబ్బందులు వాళ్ళు పెడుతున్నారు కదా, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే మీ మెడికల్ డబ్బుల కోసమే వెళ్తున్నారని చెప్పి తెలిసింది, ఇంతకుముందు చెప్పారు. అతనికి నాకు పిల్లలు బాధ్యత అంతా చూసుకోవాలి అట్లా అని పోయినా సార్. ఎంత జరుగుతుందని మాకు తెలియదు. అంటే ప్రతిసారి కూడా మచ్చాని ఇబ్బంది పెడుతూనే ఉంటారు కదా, అంటే చాలా మంది అంత ఒక 10 మంది టీంలో ఉన్నా కూడా అందరూ కూడా టార్గెట్ అనేది మచ్చా పైనే ఉంటుంది. ఇతన్ని కొట్టడము, లేకపోతే వాటర్ పోయడము, బైక్స్లో చాలా ర్యాష్గా తీసుకెళ్లడము, కార్లో తీసుకుని వెళ్ళి ఇబ్బంది పెట్టడము, ఎక్కువగా మందు తాగిపించడం, ఇట్లా అన్నీ చేస్తున్నారు కదా. అంటే అప్పుడు ఈయనకి ఏదైనా అయితే మళ్ళీ మీ ఆధారము కోల్పోయే అవకాశం ఉంటుంది కదా, అట్లా ఆలోచించి ఇంకొద్దని పిచ్చుకోలేదు అప్పుడు? వద్దు సార్, నాకు ఇప్పుడు తెలిసింది ప్రాంక్ వీడియో అనేది మాకు తెలియదు సార్. ఇప్పుడు ఇలా చేయడం దీన్ని ప్రాంక్ అంటారు అనే ఐడియా అనేది ఇప్పుడే తెలిసి వచ్చింది మాకు. మేము చేయం సార్, అప్పుడు మాకు తెలియదు ప్రాంక్ వీడియో. మేము మా వీడియోలంతా వైరల్ అవ్వు సత్యమూర్తి గారు చేసేవారు, అతను వైజాగ్ నుంచి వచ్చి. మాకు తెలుసు సార్, ఇతను తోడకపోయి చేయించినట్టువే ఇది ఫ్రాంక్ వీడియో అనేది మాకు తెలియదు సార్. ఇప్పుడు మేము ఫోన్ కాడ మాకు వద్దును కాడ సార్. ఎవరైనా యూట్యూబర్స్ వచ్చినా మేము తిరుపతిలోనే చేస్తాం, ఇక్కడ వరకే హైదరాబాద్ వెళ్ళరు. వద్దు సార్. అంటే నిజంగా ఒక రకంగా ప్రాణాలతో బయటపడినట్టే మీరు అక్కడ నుంచి. నిజంగా అంత ఇబ్బంది పెట్టారు. తప్పించుకునే వచ్చినాను సార్ నేను.
మా ఇప్పుడు అంటే ఇక్కడ కూడా వస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూడా చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు, మేము వీడియోస్ చూసాము. ఇంకా మిగతా మీరే దగ్గర ఉండి చేయించుకుంటా ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడిగితే, వైజాగ్ సత్య కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఎట్లా మీరు రెస్పాండ్ అవుతారా? అంటే ఇప్పుడు మీ ఫోను మీ డబ్బులు కూడా అక్కడ ఉంది అనేసి అని చెప్తున్నాడు మచ్చ. ఎట్లా మళ్ళా అడిగారా మా ఫోన్ కావాలి అది ఇది అని చెప్పి? అడిగితే నాకు వచ్చే రోజు చెప్పినాడు సార్, నేను మాట్లాడి ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తాను నీకు, నేను వెంటనే ఈయను అన్నాడు సార్. మరి ఎట్లమ్మా మీకు ఇన్కమ్ ఎట్లా? కేవలం మీ వీడియోలు చేసుకొని ఇల్లు గడుపుతున్నారా? మీ ఆరోగ్యానికి కానీ దానికి కానీ? సో దానివల్లే మీరు వీడియోలు చేయాల్సి వస్తుంది అంతే. సో ఆ ఫైనాన్షియల్గా అనేది మీకు కొద్ది సపోర్ట్ వస్తే ఇబ్బంది ఉండదు అంటారు. నిజంగా చూస్తున్నాం కదా, అగ్గిపెట్టి మచ్చ ఆయనకి ఒక లారీ తోలుతుండగా యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ అక్క సుజాత ఆయన్ని కాపాడుకోవడం జరిగింది. సో అటు తర్వాత అతని మెంటల్ కండిషన్ని యూస్ చేసుకుని కొంతమంది యూట్యూబర్లు కొంత అతను ఫేమస్ అయినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇట్లా పాపులర్ వీడియోస్ చేస్తూ అతన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టడమే ఒక హైలైట్గా చూపిస్తూ వచ్చారు. ఈ రకంగా తిరుపతిలో మొదట్లో ప్రారంభించినటువంటి కిరణ్ కుమార్ ఆ తర్వాత వైజాగ్ సత్య ఇనిషియేట్తో ఇక్కడ నుంచి అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. కాకపోతే ఇన్ని రోజుల పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చాలా వరకు తట్టుకొని వచ్చాము. కాకపోతే లాస్ట్ టైం వెళ్ళినటువంటి నేపథ్యంలో విజయ్ అనేటువంటి వ్యక్తి విచక్షణారహితంగా అసలు కారణం లేకుండా మచ్చ పైన దాడి చేశారు. ఆ తర్వాత వాళ్ళ అక్క పైన కూడా దాడి చేసినట్టయితే వాళ్ళు చెప్తున్నారు. సో మాకు ఆర్థిక స్తోమత బాగుంటే అసలు వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. మాకు పరిస్థితి బాగాలేకుండానే మా ఆరోగ్యం, అంటే ఆమెకి హార్ట్ పేషెంట్, ఈయన కొంత మెంటల్ స్టేటస్ బాగాలేదు కాబట్టి ప్రతి నెల కూడా మెడిసిన్స్ స్విమ్స్లోనే డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఆ మెడిసిన్స్ తీసుకుంటూ వస్తున్నాడు. సో ఈ క్రమంలో కొంత ఫైనాన్షియల్గా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇబ్బంది రాదు అనే విషయం వాళ్ళు చెప్తున్నారు. నేను వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా చెప్తాను. అంటే మచ్చ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఆయన ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కేవలం 5,000 10,000కి ఇలా ఎవరు వెంటంటే వాళ్ళు వెంట వెళ్ళి దాడి చేసే దెబ్బలు తిని అక్కడ అధిక మోతాదులో మద్యం తీసుకొని అతని ఆరోగ్యాన్ని చెడపడమే కాకుండా వాళ్ళ అక్క లైఫ్ని కూడా రిస్క్లో పెడుతున్నారు. వాళ్ళ అక్కకి ఒక కూతురు ఉంది, అదేవిధంగా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆధారం వీళ్ళే కాబట్టి ఇట్లా ఆమెను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. నేను వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా చెప్తాను. వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే సుమన్ టీవీ ద్వారా ఈ యొక్క కథనం మీరు చూసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఒక్కసారి మీ ఫోన్పే నెంబర్ ఉంటే చెప్పండి అమ్మా. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇతని వల్ల చాలామంది ఎంటర్టైన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అంటే నవ్వించడం అనేది నిజంగా ఒక వరం అనే చెప్పుకోవాలి. ఆ ఒక్క విషయాన్ని మచ్చ ద్వారా చాలామంది కూడా, అంటే ఆయన ఒక వీడియో పెడితే కొన్ని లక్షల్లో వెళ్తున్నాయి కాబట్టి చాలామంది కూడా ఆయన ఇబ్బంది పెట్టాలి అనే విషయాన్ని మాత్రం ఇట్లా తీసుకొని వెళ్ళి చేస్తూ ఉంటారు. సో మీ ఫోన్పే నెంబర్ చెప్పండి. ఎవరికైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఫోన్పే నెంబర్కి మీకు తోచినంత డబ్బులు వేయాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. ఒకసారి మీ ఫోన్పే నెంబర్ అంటే చెప్పండి. 91103224. ఏమొస్తుందమ్మా పేరు? ఏమొస్తుంది? సిసింద్రి అని వస్తుంది. అంటే మచ్చ వల్ల బామర్ది ఫోన్పే నెంబర్ ఇది. ఈ ఫోన్పే నెంబర్కి అంటే మచ్చాకి ఎవరికైనా హెల్ప్ చేయాలని అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయనకి హెల్ప్ చేయండి. కాకపోతే యూట్యూబర్స్కి మాత్రం ఒకటే చెప్తున్నాం, ఎంటర్టైన్మెంట్ కోసం చాలా వీడియోలు చేయొచ్చు. ఆయన సరదాగా నవ్వుతూ మాట్లాడితే కూడా చాలామంది చూసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ఆయన తీసుకొని వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన పైన దాడి చేసి లేకపోతే ఆయన్ని ఒక పైశాచికగా కొట్టి లేకపోతే దానివల్ల ఆనందం పొందాలి అనేటువంటి వారికి మాత్రం నిజంగానే అలా చేయొద్దు. ఇంక మీట నిజంగా అతను ఒక రకంగా ప్రాణాలతో బయటపడ్డాడంటే అది వాళ్ళ అక్క పుణ్యమే. అప్పటి నుంచి కూడా అతను వాళ్ళ అక్క సపోర్ట్ తీసుకుంటూ ఇంతదాకా ఎదిగాడు. నిజంగా ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన కొన్ని సినిమాలు చేశాడు. అదేవిధంగా జబర్దస్త్లో కూడా నటించాడు. ఇప్పుడు యూట్యూబ్ స్టార్గా ఆయన ఒక రేంజ్కి వెళ్ళాడంటే నిజంగానే కొంతమంది యూట్యూబర్ల సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే ఇలా అతన్ని ఇబ్బంది పెట్టి మాత్రం యూట్యూబ్ చేయొద్దు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మేము ప్రాణాలతో బయటపడ్డాము, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఫోన్లు కానీ లేకపోతే డబ్బులు కానీ ఏం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాటిని తిరిగి ఇప్పించాలి, మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో సుమన్ టీవీ టీం ఇక్కడికి వచ్చి
వాళ్ళ పరిస్థితుల్ని గమనించాం. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని పూర్తిగా కూడా కళ్ళకు కట్టినట్టు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీదట అటువంటి హెరాస్ చేసే వీడియోలు అయితే చేయొద్దు. హైదరాబాద్కి ఇంకా మేము వెళ్ళము అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఉంటే తిరుపతిలోనే అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే వీడియోలు చేసేదానికి రండి, లేకపోతే ఎవరు కూడా రావద్దు అనే విషయాన్ని మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.